హలో గైస్, వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ శివ. బేసికల్గా ఈ సంక్రాంతికి రిలీజ్ అయినటువంటి గేమ్ చేంజర్ ఎలాంటి నష్టాలు చవిచూస్తుందో, సో ఫిబ్రవరి 7న గ్రాండ్గా రిలీజ్ అయినటువంటి తండేల్కి అవే ప్రాబ్లమ్స్ ఎదురైనాయి. కారణం సినిమానో కంటెంటో డైరెక్షన్ బాగలేకో కాదు, పైరసీ. సో గేమ్ చేంజర్ సినిమా ఏ విధంగా అయితే హెచ్డి లెవెల్లో ప్రింట్ ఎలాగైతే మనకి రిలీజ్ అయిందో, సేమ్ రిలీజ్ అయిన రోజే హెచ్డి ప్రింట్, అది కూడా తెలుగులో చాలా గుడ్ క్వాలిటీ వాయిస్తో తండేల్ సినిమా అయితే మూవీ రూల్స్ అనేటటువంటి ఈ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో, సో ఆ ప్లాట్ఫామ్లో రావడం జరిగిందనమాట. అండ్ సినిమాకి సంబంధించి బజ్ చాలా తక్కువ, అంటే కాంపిటీషన్ లేని టైంలో రిలీజ్ చేయడానికి కారణం ఏంటంటే, సో మిగతా సినిమాల కాంపిటీషన్లో ఈ సినిమా కొట్టుకుపోకూడదు, సో కలెక్షన్స్ పరంగా అట్లీస్ట్ కొంచెం ఎక్కువ వస్తాయని ఎక్స్పెక్ట్ చేసి ఎటువంటి కాంపిటీషన్ లేనటువంటి టైంలో ఈ తండేల్ సినిమాని రిలీజ్ చేశారు. ఇక సినిమాకి సంబంధించి కాస్త పాజిటివ్ టాకే వచ్చింది. అంటే సినిమాకి సంబంధించి స్టోరీ లైన్ తక్కువే ఉన్నప్పటికీ కూడాను సినిమాకి సంబంధించినటువంటి డైరెక్షన్ పరంగాను లేకపోతే మ్యూజిక్ పరంగాను సినిమాని చాలా మంది ఇష్టపడ్డారు. సో ఈ క్రమంలోనే సినిమా రిలీజ్ అయింది మార్నింగ్ అయితే, మధ్యాహ్నానికల్లా పైరసీ భూతం అయితే వెంటాడి మొత్తమే తండేల్ సినిమాని ఆన్లైన్లో రిలీజ్ చేసింది, అది కూడా మంచి హెచ్డి ప్రింట్లో. సో ఇందుకు గల కారణం ఏంటని ఆలోచించుకున్నట్లయితే ఎంత వెతికినా కూడా పోలీసు వాళ్ళకు కూడా దొరకలేదన్నమాట. అసలు ఈ ప్రింట్స్ని ఎవరు చేస్తున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారని. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే తెలుగు సినిమా ఇండస్ట్రీకి కాస్త కలెక్షన్స్ వస్తున్నాయి అన్నటువంటి టైంలో ఈ విధంగా పైరసీ భూతం వెంటాడడం అండ్ కొన్ని సినిమాల్ని మరి ఇంత నీట్గా క్లీన్గా చూపించడం సినిమా ఇండస్ట్రీ మీద కాస్త ఎక్కడో ఒక నెగిటివ్ ఇంప్రెషన్ని తీసుకొస్తుంది. ఎందుకంటే సినిమా వాళ్ళు చాలా కష్టపడి చాలా డబ్బుని పెట్టి మొత్తం ఈ సినిమాలు అయితే తీస్తారు, కానీ ఈ క్రమంలో ఇటువంటి ఒక పైరసీ మూవీస్ ఇంత నీట్గా రావడం, ఒకప్పుడు ఎప్పుడో నా చిన్నప్పుడు చూసేవాడిని 30 రూపాయలకి 3 సినిమాలు అని చెప్పి సీడీలు వచ్చేవి. బట్ ఈ క్రమంలో ఆన్లైన్లోనే చాలా ఫ్రీగా వస్తున్నాయి, ఎందుకంటే మనకి డేటా కూడా మ్యాక్సిమం ఫ్రీగా ఇస్తున్నారు అండ్ 5G అని చెప్పి అన్లిమిటెడ్ నెట్ ఇస్తున్నారు. సో ఈ క్రమంలో ఏంటంటే సినిమా థియేటర్కి వెళ్ళి ఒక 500 ఖర్చు పెట్టేదానికన్నా ఇంట్లో కూర్చొని ఒక అరగంట సేపు డౌన్లోడ్ చేసుకుంటే సినిమాని ప్రశాంతంగా 2.5 గంట చూడొచ్చు అనే విధంగా అయితే ఛానల్ కూడా మెంటల్గా ఫిక్స్ అయిపోతున్నారు. సో ఈ క్రమంలో సినిమాలన్నీ కూడా ఈ విధంగా ప్రైవసీకి వస్తాయి, ఇక థియేటర్కి వెళ్ళి చూసేది ఎవరు అన్న క్వశ్చన్ రైజ్ అవుతూ ఉందన్నమాట. ఇక తండేల్ సినిమాకి సంబంధించి స్టోరీ పరంగా చూసుకున్నట్లయితే ఇద్దరు ప్రేమికులు ఎవరైతే ఉంటారో, గాఢంగా ప్రేమించుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, సో వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఎడబాటు ఏంటి అండ్ ఆ ఎడబాటు తర్వాత అంటే ఆ విడిపోయిన తర్వాత వాళ్ళిద్దరు కలుసుకోవడానికి చేసినటువంటి ప్రయత్నం ఏంటి అన్నదే ఈ సినిమా యొక్క కథ అనమాట. అండ్ ఓవరాల్ గా సినిమాకి సంబంధించి మంచి టాక్ రావడానికి గల కారణం నాగ చైతన్య గారి యాక్టింగే. సో ఆయన ఇప్పటి వరకు చేసినటువంటి సినిమాలతో కంపేర్ చేస్తే ఈ సినిమాలో కాస్త బాగా నటించారు, చెప్పాలంటే ఎక్కువగా కష్టపడ్డారు. ఇక సినిమాకి సంబంధించి బ్యాక్ బోన్ గా నిలబడిందంటే మ్యూజికే. సో దేవిశ్రీ ప్రసాద్ ఈస్ బ్యాక్ అన్నట్టుగా ఉన్నాయన్నమాట మ్యూజిక్స్. అండ్ స్టార్టింగ్ లో తండేల్ సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ ని తీసుకుంటారు అన్నప్పుడు ఎందుకు ఆయన తీసుకుంటున్నారు, ఎందుకంటే ఈ మధ్య కాలంలో పూర్తిగా నెగిటివ్ అయింది. సో దేవిశ్రీ ప్రసాద్ అవసరమా అన్న క్వశ్చన్ చేసిన వాళ్ళందరికీ కూడాను నోర్లు మూతపడేలా దేవిశ్రీ ఇచ్చినటువంటి లవ్ మ్యూజిక్ అయితే ఆ లెవెల్లో ఆకట్టుకుంది. సో సినిమాకి సంబంధించి మంచి పాజిటివ్ టాక్ వచ్చి సినిమాకి హిట్ అనే టైంలో ఈ విధంగా పైరసీ రావడం, అది కూడా మంచి ప్రింట్లో రావడంతో చాలా మంది కూడా వీటే డౌన్లోడ్ చేసుకుంటున్నారు. అంటే థియేటర్కి వెళ్దామని ఆలోచన వచ్చినా సరే చాలా మందికి ఓకే ప్రింట్ వచ్చేసింది కదా ఇంకా దేనికి లేని సైలెంట్ అయిపోతున్నారు. మరి దీనికి సంబంధించి జనాలందరూ డిఫరెంట్ ఒపీనియన్స్లో ఉన్నారు. ఇక మూవీ ఇండస్ట్రీ అయితే మండిపోతుందన్నమాట. సో ఈ పైరసీని నిజంగా అరికట్టలేమా, సో పైరసీని ఖచ్చితంగా మనమే ఎంకరేజ్ చేస్తున్నామా అని మీకైనా అనిపిస్తుందా? సో ఈ పైరసీ మీద మీ ఒపీనియన్ ఏంటి? అండ్ వస్తున్నటువంటి కొత్త సినిమాలు ఈ ఇయర్లో అయితే చాలా సినిమాలు రాబోతున్నాయి. సో వీటిలో పైరసీ అన్ని సినిమాలు వచ్చేస్తే మరి కలెక్షన్స్ ఎలా వస్తాయి? మన హీరోకి కలెక్షన్స్ రావాలంటే పైరసీని ఎప్పుడు వరకు ఆపాలి కదా. సో మీరు ఈ పైరసీని ఆపడానికి మీరంతా ట్రై చేస్తున్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. అండ్ ఇట్స్ నాట్ ఎన్ సిల్లీ మ్యాటర్ అయితే కాదు, చాలా సీరియస్ ఇష్యూ కాబట్టి కాస్త ఓన్గా తీసుకోండి. సో మీరు కూడా ముందు పైరసీని ఎంకరేజ్ చేయొద్దు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.